శిలాదుడు అని ఒక మహర్షి. ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అయోనిజుడు కావాలి, స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి, అయోనిజుడు కావాలి. 2, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు, ఇక ఆ పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. 3, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు, నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యన్నాడు, పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు, శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు, అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు.